నమస్తే సార్. నమస్తే సార్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, బ్యూటీ విత్ ద బ్రెయిన్ అని చెప్పేసి మనం చాలా మందిలో వింటూ ఉంటాము. అండ్ హార్డ్ వర్క్ విత్ బ్రెయిన్ అనేది కూడా వింటూ ఉంటాము. బట్ ఎమోషనల్ విత్ బ్రెయిన్ అనేది చాలా తక్కువ కాన్సెప్ట్లో వినబడుతూ ఉంటుంది. బికాస్ ఎమోషనల్గా ఉన్న వాళ్ళు మెంటల్గా పెద్దగా స్టాండర్డ్గా ఉండరు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. బట్ ఎమోషనల్గా మనం ఎమోషనల్ అనేది పక్కన పెట్టేసేసి, అంటే చాలామంది ఇంటెలిజెంట్ పీపుల్ హార్ట్తో ఆలోచిస్తావా బ్రెయిన్తో ఆలోచిస్తావా అంటే బ్రెయిన్తోనే ఆలోచించాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలా ఆలోచించిన వాళ్ళే బయట ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటారు అని కూడా అంటూ ఉంటారు. అసలు వాట్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్? యూ టెల్ మీ సార్. చక్కటి టాపిక్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే నథింగ్ బట్ యూజింగ్ ది ఎమోషన్స్ ఇంటెలిజెంట్లీ. ఓకే. ఇంటెలిజెంట్గా ఎమోషన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అంటే కొన్ని సంఘటనలు చూస్తే చారిత్రకంగా ప్రపంచాన్ని మలుపు తిప్పిన సంఘటనల్లో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు ప్రస్ఫుటం అవుతుంది. భారతదేశపు జాతిపితగా మనం గౌరవించే మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాలో ఉన్న రోజుల్లో ఆంగ్లేయులు అన్ని దేశాలను పరిపాలిస్తూ అక్కడ కూడా పరిపాలిస్తూ ఆయన్ని ట్రైన్లోంచి బయటికి దోస్తారు. అప్పటికే ఆయన లాయరు. అప్పుడు ఆయన ఏం చేసి ఉండొచ్చు, వాళ్ళ మీద ఒక కేసు వేసి ఉండొచ్చు, లేదా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఉండొచ్చు. కానీ దాన్ని ఆయన ఒక ఉద్యమంగా మార్చాడు. సౌత్ ఆఫ్రికన్ మూవ్మెంట్ డెవలప్డ్ విత్ దట్. ఒక మహా ఉద్యమం. ఎమోషనల్గా ఇంటెలిజెంట్గా ఉండడం అంటే చిన్న మాటల్లో మనం చెప్పుకోవాలంటే చిన్న చిన్న ఎమోషన్స్ వల్లనే పెద్ద పెద్ద ఇబ్బందులు కలుగుతాయి. ఉదాహరణకు ఒక భార్యాభర్త ఉంటారు. సరదాగా చెప్పుకుంటే ఇంట్లో భార్య చేసినటువంటి కూరలో కొంచెం ఉప్పు అటు ఇటు అయింది. వెంటనే నీకు ఇట్లా చెప్పాను అని చెప్పి ప్లేట్ ఇసిరేయకూడదు. అది అంత పెద్ద గ్లోబల్ ఇష్యూ కాదు. పాపులేషన్ ఎక్స్ప్లోజన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, కమోడిటీస్ అడల్టరేషన్, అట్లాంటి పెద్ద ఇష్యూ కాదు. ఇట్లా చిన్న చిన్న సంఘటనలే. ఇంకొక చిన్న సంఘటన చెప్తాను. మామూలుగా ఇళ్లలో జరిగేదే. ఇంట్లో సిలిండర్ అయిపోయింది సడన్ గా. ముందే చెప్పాను నీకు ఇట్లాంటివంతా జరగదని భార్య ఆయన మీద అరవడం, ఇట్లాంటివంతా చూస్తుంటాం. దాని బదులు ఏం చెప్తుంటారు, మేమేం చెప్తాం మోటివేషనల్ ట్రైనర్గా అంటే సిలిండర్ అయిపోయింది, అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది, ఓకే ఇంకో సిలిండర్కి ఆర్డర్ పెట్టుకుంటావు, అది ఒక 1 or 2 daysలో వస్తుంది. ఈలోగా నువ్వు ఇట్లే చేస్తుంటావు, నీ వల్లే అయింది, ముందే ఆలోచన లేదు అని అరుచుకోకుండా ఏమన్నాడు, ఆ ఊర్లో ఉండే బెస్ట్ హోటల్స్లో ఈ 2 days ఎంజాయ్ చేయమన్నాడు ఈ సిలిండర్ వచ్చే లోపల. ఓ సూపర్. అంటే ఏమైంది, సమస్య సమాధానం అయిపోయింది. ఉదాహరణకు భారతదేశం యొక్క సమస్య ఏంటి, 140 కోట్ల జనాభా. దీనికి సమాధానం ఏంటి, ఇది హ్యూమన్ క్యాపిటల్, ఇది హ్యూమన్ రిసోర్స్ గా తీసుకుంటే ప్రపంచంలో 140 కోట్ల మంది వర్క్ చేశారనుకోండి. ఉదాహరణకు చెప్తున్నా, అంటే కొంతమంది చిన్నలు పిల్లలు వృద్ధులు ఉండొచ్చు, వాళ్ళని ఒక 40 కోట్లు తీసేసిన 100 కోట్ల మంది వర్క్ చేశారనుకోండి. ప్రపంచంలో మంది అన్బీటబుల్. ఎందుకు, అన్ని కోట్ల మంది ఏ దేశంలో లేరు కాబట్టి. అంటే ఇప్పుడు ఏమైపోయింది, సమస్య అనేది సమాధానం అయిపోయింది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే 4 పాయింట్ల మధ్య తిరుగుతుంటుంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఒకటి సెల్ఫ్ అవేర్నెస్, అంటే నాకు నేనుగా కూర్చొని నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను అని ఇప్పుడు ఆలోచించుకోడు మనిషి. ఎక్కడైనా గొడవ పడినప్పుడు ఆ ఈగో వెంటనే నాదే రైట్ అంటాడు. సో కూర్చొని ఇప్పుడైతే ఆలోచించుకుంటాము, ఓహో ఈ విధంగా ఇప్పుడు మాట్లాడాలి. గతంలో నేను ఒక అమ్మాయితో ఇప్పుడు ఎక్కడో ఎలాగో మాట్లాడిన వల్ల ఒక దెబ్బతిన్నాను, లేదా ఆర్థిక పరిస్థితుల్లో ఎవడికో ఎక్కడికో ఇచ్చేదో దెబ్బతిన్నాను, ఈసారి నేను చేయకుండా ఉంటాను అని ఎప్పుడు మనకు ఆలోచన వస్తుందంటే ముందు ఫస్ట్ మనం అనలైజ్ చేసుకోవాలి. సో సెల్ఫ్ అవేర్నెస్ నెంబర్ 1. దానివల్ల ఏమిటి అంటే సెల్ఫ్ అవేర్నెస్ లీడ్స్ టు సెల్ఫ్ కంట్రోల్ అండ్ సెల్ఫ్ మేనేజ్మెంట్. రెండో పాయింట్ ఏంటంటే సోషల్ అవేర్నెస్. సోషల్ అవేర్నెస్ ఎవరికైతే ఉంటుందో వాడు టాప్ లీడర్ అయిపోతాడు, అగ్రనాయకుడుగా ఎదుగుతాడు, అభ్యుదయ పదంలో పురోగామి చేస్తాడు. దానికి కొంత వివేచన పరిజ్ఞానము అంతా ఉండాలి. మనకంతా చెప్పారు చిన్నప్పుడే పద్యాల్లో, ఉపకారికి ఉపకారము విపరీతము కాదుసే ఉపమింపంగన్, అపకారికి ఉపకారము నెపమెన్నగా చేయువాడే నేర్పరి సుమతి. ఒక ఆడబిడ్డ గారు ఎవరో నీకు ఒక వెడ్డింగ్ కార్డు పంపించలేదు, మీ అమ్మాయి పెళ్ళప్పుడు నేను ఎందుకు పంపిస్తాను అని అనాల్సిన అవసరం లేదు. నువ్వు పంపించావంటే ఒక స్టెప్ దిగజారినట్టు అనుకుంటాం, కానీ 100 times పెరిగినట్టు. మనకంటే బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకున్న వాడిని అభినందిస్తే మనం ఏమనుకుంటాం, వాడేదో ఎదిగిపోతాడు. కాదు, మన స్టేచర్ పెరిగిపోతుంది. అవునా సార్? ఒక రైలు పెట్టెలో వెళ్తున్నప్పుడు ఒక మంచి అమ్మాయి ఒక వృద్ధురాలికి లేచి సీట్ ఇస్తే అక్కడ కూర్చుండే వాళ్ళందరూ ఈ అమ్మాయిని ఆరాధనా భావంగా చూస్తారు. ఇది చిన్న పనే, కానీ ఒక ట్రెమెండస్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అట్లా పర్సనాలిటీలో పర్సనల్గా కానీ వృత్తిపరంగా కానీ
వ్యక్తిత్వంలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ ఒక ప్రయోగశీలురుగా, ప్రయత్నశీలురుగా, ప్రభావశాలురుగా తయారు కావాలంటే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ మస్ట్. కారణం వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తున్నా. చెప్పండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా పెరిగినా కూడా, మెషిన్ లెర్నింగ్ డెవలప్ అయినా కూడా, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, సోఫిస్టికేటెడ్ మెషినరీ, సూపర్ కంప్యూటరైజేషన్, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా సాంకేతికంగా అభివృద్ధి చెందినా కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఎవడు బీట్ చేయలేడు. కారణం ఈ మెషిన్స్ అన్ని రన్ చేయాల్సింది హ్యూమన్ బ్రెయిన్. ప్రపంచంలో ఉండే మహామహా మిసైల్ అంతా కూడా వెనకాల బటన్ నొక్కితే అది ఎగరదు. కాబట్టి ఎమోషనల్ గా నువ్వు కరెక్ట్గా ఉంటే ప్రపంచంలో యుద్ధాలు నివారించబడతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు, సంతోషకరంగా, ఉత్సాహకరంగా, ఉల్లాసకరంగా, ఆనందమయంగా, రసభావంతో ఉండేటువంటి ఒక సమాజాన్ని తయారు చేయాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ది కీ. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని అనేక రంగాల్లో చూడొచ్చు. ఆయా అభివృద్ధి చెందిన వాళ్ళ యొక్క క్వాలిటీస్ మనకు తెలుస్తాయి. ఉదాహరణకు ఒక కలెక్టర్ గారు ఉంటారు. ఆ కలెక్టర్ బంగ్లాకి ఆపోజిట్గా ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడు ఒకడు ఉంటాడు. వాడు వికలాంగుడు కూడా, కానీ బ్రహ్మాండంగా బొమ్మలు వేస్తాడు. అక్కడికి వెళ్ళి కలెక్టర్ ఐఎమ్ ది కలెక్టర్ అనుకోకుండా ఏనా బాగున్నావా అని ఒక మాట అంటాడు. దాంతో వాడు పొంగిపోతాడు, వాడు అద్భుతాలు చేస్తాడు. మనం కొంతమంది దగ్గర గమనించవచ్చు ఇవన్నీ కూడా. ఆ క్వాలిటీస్ దట్ విల్ మేక్ ది థింగ్స్ డిఫరెంట్. అయితే డేనియల్ గోల్మ్యాన్ అని రాస్తాడు. మరి ఆ మానసిక పరిణతి, అభివృద్ధి ఎందుకు రాకుండా ఉన్నాయి అంటే అటువంటి చైతన్యవంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేటువంటి సమాజాన్ని క్రియేట్ చేసే క్రియేటర్స్ తక్కువైనారా అన్నాడు. ఈ ఈగోలు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. అదేవిధంగా కొన్ని మనం తెలుసుకోవాలి ప్రాక్టికల్ లైఫ్లో. మన ఇంటికి ఏదైనా ఒక పెళ్లి కార్డు వచ్చింది అంటే జస్ట్ టు నో ది డేట్, టైం అండ్ ది ప్లేస్, దట్స్ ఆల్. దానికి ఇంపార్టెన్స్ లేదు. జూలై 25వ తేదీన కరీంనగర్ 2వ వీధి శివ కళ్యాణ మండపంలో ఉదయం 11:38కి ముహూర్తం అంటాడు. ఆ ముహూర్తం ఎప్పుడో నాకు తెలియదు, ఆ ప్లేస్ ఎక్కడో నాకు తెలియదు. కాబట్టి నాకు వెడ్డింగ్ ఇన్విటేషన్ రావాలి. అంతేగాని ఆయన వస్తేనే నేను పోతానన్నావు అనుకో, జీవితంలో ఎదుటి వాడి దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ ఎప్పుడైతే చేస్తున్నావో జీవితాంతం అశాంతిగా ఉంటావు అంటుంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఓకే. సో పొద్దున్నే లేవగానే మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గర నుంచి ఒక గుడ్ మార్నింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆ గుడ్ మార్నింగ్ అనేది కనిపిస్తే వెరీ హ్యాపీ, కనిపించలేదంటే ఆ డే అంతా ఇష్టమైనట్లు అనిపిస్తుంది కదా. సో దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ అయితే చిన్న ఎక్స్పెక్టేషన్ చెప్పారు మీరు. దీనికి రివర్స్ ఏంటి అంటే అతను పంపించినా నేను హ్యాపీ, గుడ్ మార్నింగ్. అతను పంపించకపోయినా నేను హ్యాపీ, ఐ విల్ సెండ్ గుడ్ మార్నింగ్. ఇదెట్టుంది చూడు రివర్స్ టెక్నాలజీ. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈ రివర్స్ టెక్నాలజీ బోధిస్తుంది. ఉదాహరణకి మా మావయ్య గారి ఆస్తి నాకు రావాలి అని కోరుకుంటాను. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే, మావయ్య గారు మీకు 80 ఏళ్ళు, మీరేంది నాకు ఇచ్చేది, ఇదిగో 5,000 నేనే పంపిస్తున్నా, మంచి ఫ్రూట్స్ తిని హ్యాపీగా ఉండండి అన్నాడు అనుకోండి, ట్రెమెండస్ చేంజ్ విల్ హ్యాపెన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పెక్టింగ్. జీవితంలో, కుటుంబంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని బ్లాక్ చేసే అంశాలు ఏమిటి అంటే, ఒకటి కంపారిజన్స్, నెంబర్ 2 ఎక్స్పెక్టేషన్స్. కంపారిజన్స్ కూడా, మా మేనమావ కొడుకు వాళ్ళ అబ్బాయిని అమెరికా పంపిస్తాడా, మా వాడిని అండమానమే పంపిస్తా, ఇటువంటి భావనలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎప్పుడు కూడా అన్హ్యాపీనెస్ ఉంటుంది, ఒక దుఃఖము, ఒక శోకము, ఒక విషాదం అనేది కంప్లీట్ గా కరువు అయిపోతుంది, ఒక ఆక్రోశం. సో దీనికి మెచ్యూరిటీగా ఆలోచించి కానీ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. But really, because human mind is same anywhere in the world. So whatever the other people have achieved, you can also achieve. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏంటంటే నీ యొక్క శక్తుల మీద నువ్వు కృషి చేయడం మొదలు పెడుతుంది. వాడి దగ్గర నుంచి నాకు ఎక్స్పెక్టేషన్ కాదు. వ్యవసాయం, పరిశ్రమ, విద్య, వైద్యం, పర్యావరణం, స్త్రీ శిశు సమస్యలు, అంతర్జాతీయ అవగాహన, వ్యక్తిత్వ వికాసము, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, శాస్త్ర సాంకేతిక ఎన్నో ఉంటే ఇవన్నీ వదిలేసి మా ఆడబిడ్డ కట్టుకున్న చీరను నేను కంపేర్ చేసుకుంటున్నాను అంటే నేను ఎక్కడున్నాను? కాబట్టి నా శక్తుల మీద నేను కృషి చేయడం మొదలు పెడతా. అప్పుడు వీళ్ళందరూ కూడా ఈర్ష్యపడే స్థాయికి నేను చేరుకుంటా. సూపర్ సార్. కాబట్టి ఎమోషనల్ ఇంటెలిజెంట్ లీడర్ ని నోబడీ కెన్ స్టాప్. హీ విల్ బి ది అల్టిమేట్ గ్లోబల్ పర్సనాలిటీ. సూపర్ సూపర్. ఒక మనిషిని చూసి ఎంతైనా నేర్చుకోవచ్చు అంటే వాళ్ళకి ఆ మనిషిని మనలోనే తయారు చేసుకుంటే చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యేలా మనం బ్రతకాలి అంటారు. సూపర్. అందుకే అబ్దుల్ కలాం గారు ఒక గౌరవమైన సలహా ఇస్తారు. నెవర్ క్రిటిసైజ్, నెవర్ కంప్లైన్, నెవర్ కంపేర్, నెవర్ కంపీట్ అండ్ నెవర్ కంటెండ్ అంటారు.
అంటే డోంట్ గో ఫర్ కాంపిటీషన్, గో ఫర్ ఎక్సలెన్స్. మా పక్కింటోడు అమ్మాయి ఏదో మ్యాథమెటిక్స్ లో మార్కులు వచ్చాయా కాబట్టి నేను కూడా కాదు, నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, ఐఎమ్ ప్యాషన్. అటువంటి ఉద్దేశంతో నేను కానీ మొదలు పెట్టానంటే సాధన శిఖరాగ్ర స్థాయికి చేరుతాను నేను గణితంలో. వెరీ నైస్, వెరీ నైస్. సో దట్ ఈస్ వాట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దీన్నే తెలుగులో ఉద్వేగ ప్రజ్ఞ అన్నారు. వావ్, ఎక్సలెంట్. జనరల్గా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బాగుంది టాపిక్, బట్ మీరు చెప్పిన ఒక టాపిక్ నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. ప్రతి ఇంట్లో మనం రెగ్యులర్గా, మేబీ మీ ఇంట్లో జరుగుండొచ్చు, మా ఇంట్లో జరుగుండొచ్చు, గ్యాస్ సిలిండర్ అయిపోవడం అనేది, ఆల్టర్నేట్ బుక్ చేయలేని టైంలో నిజంగా ప్రతి హస్బెండ్ వైఫ్ ఇలానే బెటర్ ఈ 2 days ఉన్న సిటీలో ఉన్న బెస్ట్ హోటల్స్లో ఎంజాయ్ చేయని చెప్తే రియల్లీ వండర్ఫుల్ కదా అది. అంటే అక్కడ కోపం అంతా పోయి ఇంప్రెషన్, ఐ మీన్ అంటే చాలా అందంగా ఉంది చెప్పడానికి కూడా. బట్ రియల్లీ సార్, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది నిజంగా ఒక మనం ఏదైనా ఒకళ్ళకి కాంప్లిమెంట్ ఇవ్వడం వల్ల, లేకపోతే మనం ఇక్కడ ఒక మెట్టు దిగాము అంటే అక్కడ తగ్గాము అని కాదు, డెఫినెట్గా మనకు తెలియకుండానే అవతల వాళ్ళ దృష్టిలో మన స్థాయి అనేది పెరుగుతుంది అంటున్నారు. బట్ రియల్లీ వండర్ఫుల్ సార్. నాకే కొన్ని విషయాలకి కనెక్ట్ అయ్యాను నేనే, ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో ఈగోస్ అనేది లేడీస్కి చాలా సహజం. కానీ మీరు చెప్పినప్పుడు నాకు అనిపించింది, ఓకే సో నెక్స్ట్ టైం నుంచి మనం ఇలా ట్రీట్ చేయాలా అని. బట్ రియల్లీ నైస్ వన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.